అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియో ఏపీ ప్రభుత్వ పెద్దలకు చేరే వరకు షేర్ చేయండి. ఈ వీడియోలో అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ విత్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మన రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, తీర్పులు అన్నీ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసింది. గ్రూప్ 1 ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ అమ్మాయి క్వాలిఫై అయింది. ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేసింది. మొత్తం 3 ప్యానెల్స్. అందులో ఈమె వెళ్ళింది ఐ థింక్ అనురాధ గారు ఉంటే ప్యానెల్ ఏదవుతుందో అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. బట్ ఏం జాబ్ రాలా. ఏంటి అంటే టీడీపీలు చెప్పారు కదా, గ్రూప్ 1 ఉద్యోగాలు వైసీపీ అమ్ముకుంది అని. ఎస్ సార్, అవును అమ్ముకుందని ఈ అమ్మాయి కూడా చెప్పింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా రావాలి. నేను ఎవరితో మాట్లాడేటప్పుడు తెలిసి తెలియకుండా కొన్ని జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను ఫ్లోలో. అలా ఈ అమ్మాయిని చెక్ చేశాను. సింప్లీ సూపర్, హైలీ టాలెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకో నెలలో గ్రూప్స్ రాయాలి మెయిన్స్. బట్ మానసికంగా టార్చర్ అనుభవిస్తుంది. కారణం వాళ్ళ వదిన పెళ్ళైన ఒక 9 నెలలు దాదాపు ఉంది అంతే. ఇప్పుడు అత్తగారింట్లో ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన 3 నెలలకి వెళ్ళిపోయింది. 2023 జనవరిలో పెళ్ళి, 2023 డిసెంబర్లో పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఆమెకి అత్తారింటోళ్ళు పెట్టినవి, పుట్టింటోళ్ళు పెట్టి మొత్తం నగలు మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది. వీళ్ళు నార్మల్గా వెళ్తుందని అనుకున్నారు. ఆ వెళ్ళిన తర్వాత నుంచి ఇక బిడ్డ పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి కనీసం ఆ బిడ్డను చూపల. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఇక మొదలెట్టేశారు ఇంత సెటిల్మెంట్ ఏంటి, అసలు ఏమైంది ఏంటి అంటే చివరికి పోలీసులకు చెప్పేసి ఆ అమ్మాయి అసలు వెక్స్ అయిపోయింది. హెరాస్ చేశారు మీరు అద్దని ఇదని అంటూ. ఏంటి మరి ఇప్పుడు 492 కింద కేసు పెట్టాలా, సెటిల్మెంట్ చేసుకుంటారా? సెటిల్మెంట్ అంతా తెలుసా? హోంమంత్రి అనిత గారు అండ్ ఏపీ డీజీపీ గుప్తా గారు దయచేసి ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు సివిల్ కేసులో తలదూర్చి, ఫ్యామిలీ కేసులో తలదూర్చి, అవతల ఉన్న వాళ్ళు బాధితులైనా సరే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారని ఆ బాధితులను ఇంకెంత దారుణంగా వేధిస్తున్న ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇప్పుడు ఈ కేసులో వచ్చేసి అవతలటువంటి కేసు పెట్టిన 492 కేసు పెట్టిన వాళ్ళు, వాళ్ళది పుత్తూరు, తిరుపతిలో దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పుత్తూరులో కొన్ని కేసులు, దిశ పోలీస్ స్టేషన్ కేసు. అక్కడ ఇంకా పేర్లు చెప్పదలుచుకోవట్లేదు నేను. పోలీస్ ఆఫీసర్ క్యాటర్ కూడా నేను చెప్పదలుచుకోవట్లా. పోలీస్ ఆఫీసర్ అతనికి అక్షరాలు వీళ్ళు ఇచ్చింది 2 లక్షలు అంట. ఏది 492 కేసు పెట్టిన వాళ్ళు 2 లక్షలు తీసుకున్నాడు. కాబట్టి ఇక అవతల ఉన్నటువంటి వాళ్ళు, దట్ మీన్స్ ఎవరు, ఇప్పుడు మనకి ఎవరైతే వీడియో షూట్ చేస్తున్నారో, వీడియో మొత్తం ఇచ్చున్నారో, ఆమె విక్టిమ్ అన్నట్టు పెట్టింది సార్, అసలైన విక్టిమ్స్ మేము సార్ అని చెప్పింది కదా. తాను చెప్తుంది అక్షరాలు 2 కోట్లు అంటే డిమాండ్ చేసింది. మీరు అసలు ఎవరు ఏంటి అన్నప్పుడు తను చెప్పింది వీళ్ళ నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గుమస్తా, వీళ్ళకి 3 పిల్లలు, ఈ అమ్మాయి మధ్యలో అమ్మాయి, ఈ అమ్మాయికి ఒక తమ్ముడు, అన్న, అందరూ బాగా చదువుకున్నారు. అన్న సాఫ్ట్వేర్ జాబ్. దెన్ చుట్టాల అమ్మాయి అని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఇక పెళ్లి చేసుకున్నారు. కట్నాలు ఏమీ లేవు. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్, మంచి ఫ్యామిలీని చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా అత్తగారే నోట్లో కలిపి అన్నం తినిపించారంట. అంత మంచి వాళ్ళు. కానీ మరి ఏమైందేమో, ఇంకా పుట్టింటికి వెళ్ళింది 3 నెలల తర్వాత, ఇది ఫంక్షన్ అన్నట్టు. ఇక తర్వాత రిటర్న్ రాలా. ఆ తర్వాత ఇదిగో 492 కేసు. ఈ 492 కేసు పెట్టిన తర్వాత ఆ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం, ఆ తర్వాత వచ్చేసి ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పంపుతున్న సమన్లన్నీ చూసుకుంటూ ఉంటే లాయర్కి డబ్బులు, ఈ మధ్యలో వచ్చేసి వాళ్ళకి డబ్బులు, వీళ్ళకి డబ్బులు, ఇప్పటివరకు అప్పు చేసింది నాకు చెప్పిన ప్రకారం 26 లక్షలు అని చెప్పారు. అంటే వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అతుల్ సుభాష్ ఉన్నాడు కదా మన బెంగళూరు టెక్కి, యూపీకి చెందినటువంటి అతను చెప్పింది ఏంటండి, బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి నేను, ఈ జర్నీ అప్ అండ్ డౌన్, మళ్ళీ అక్కడ కోర్టు కేసులు, నెలలో 15 రోజులు వీటికే పోతుంది, ఇక నేనేంటి బతికేది అని చెప్పేసి అతను చనిపోయాడు. అవునా? 40 పేజీలు సూసైడ్ లేఖ రాశాడు. అవునా? ఇక్కడ ఈ అమ్మాయి చెప్తున్నారు. ఏ అమ్మాయి? కేసు పెట్టిన అమ్మాయి కాదు. ఈ కేసు పెట్టిన అమ్మాయి ఏం చేసింది, ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నటువంటి, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి, ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఈ అమ్మాయిని, ఎక్కడుండి చదువుకుంటున్నటువంటి ఈ అమ్మాయి తమ్ముడిని, అంటే ఆ ఇంటి కోడలు ఏం చేసింది, ఆడపడుచు మీద పెట్టింది, మరిది మీద పెట్టింది, భర్త మీద పెట్టింది, అత్తమామ మీద పెట్టింది. మరలా వీళ్ళకి మహిళా సంఘాలు, పోలీసులు, వాళ్ళ బంధువులు, వీళ్ళంతా సపోర్టు. వీళ్ళు ఓసీ సామాజిక వర్గం, శెట్టి బల్జ, ఓపెన్గా చెప్తున్నా. దెన్ వెళ్ళి లోకల్గా ఉన్న మంత్రుల్ని కలిసిన
మీడియా హెల్ప్ తీసుకుందని చెప్పేసి నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పానని ఎలా ఏంటి మొత్తం ఫాలో అయ్యారు వాళ్ళు. కానీ లోకల్గా ఉన్న వాళ్ళు అంత అంటున్నది ఏంటి, 498A కేసు, ఇది మీ పర్సనల్, ఇది మీ ఫ్యామిలీ, మేము ఇన్వాల్వ్ కాలేము, అంత ఇదే చెప్తున్నారంట. బట్ ఓకే సార్, కరెక్టే, ఒకసారి క్రాస్ చెక్ చేయండి సార్, మా తప్పు ఏమీ లేదు సార్. వాళ్ళ నాన్నకి ఇప్పటికీ 4 times షుగర్ డౌన్ అయిపోయి ఆసుపత్రి అడ్మిట్ అయ్యి అలా ఐసీయూలో ట్రీట్మెంట్. యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ బ్రెయిన్కి సంబంధించి అతిపెద్ద మేజర్ ప్రాబ్లంతో ఉన్నాడు. ఈలో మరలా పోలీసులు నోటీసులు ఇచ్చి రావాలి స్టేషన్కి అంటూ ఇక బెదిరింపులు అంట, ఫోన్ల మీద ఫోన్లు చేసి. అదేమంటే సెటిల్మెంట్ చేసుకోండి. ఏం జరుగుతుంది సార్ అసలు ఏపీలో? నాట్ ఓన్లీ ఏపీ అండి, ఓవరాల్ మన ఇండియా మొత్తం తీసుకుంటే ఈ పోలీసులు అన్న వాళ్ళు డిపార్ట్మెంట్లోకి రావడానికి ముందు సిన్సియర్గా చేద్దామని వస్తారు. బట్ డిపార్ట్మెంట్లోకి వచ్చాక వాళ్ళకంటూ టార్గెట్లు, పొలిటీషియన్స్ నెలల మామూళ్ళు, పైన ఉన్న అధికారులు వచ్చేసి వాళ్ళ టార్చరు, ఇవన్నీ కలగలిపి మొత్తం మారిపోతారు. నేను కూడా క్రాస్ చెక్ చేసి ఈ వేలోనే. దాన్ని ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియోని గవర్నమెంట్ దాకా పట్టుకెళ్ళిపోండి. ఎందుకంటే ఒక అతుల్ సుభాష్ లాగా ఇక్కడ ఒక పర్సన్ కాదు, ఫ్యామిలీ చనిపోతూ ఉంటున్నారు వీళ్ళు. ఎందుకు? ఇంత కష్టపడి మేము చదువుకొని రేపు మాపు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటూ ఉంటే తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ, ఆ అతుల్ సుభాష్ గారు 4-5 కేసుల్లో పెట్టి తిప్పుతున్నట్టు మమ్మల్ని కూడా వాళ్ళ ఊరు అమ్మాయి వాళ్ళ ఊరు పుత్తూరులో కొన్ని కేసులు, తిరుపతి దిశ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఇలా అటు తిప్పి ఇటు తిప్పి నరకం చూపెడుతున్నారు మమ్మల్ని. టిస్ట్ చెప్పన, ఆ అమ్మకి బిడ్డ పుట్టినాడు కదా కేసు పెట్టిన కోడలకి, ఆ బిడ్డ ఇంతవరకు వీళ్ళకి చూపలేదంట. అవతలన మనిషి ఆ పిల్లల నాన్న హెడ్ మాస్టర్ ఎంతోమంది పిల్లలకి చదువు నేర్పుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. మరి ఆయనైనా సరే అసలు ఏం జరుగుతుంది ఏంటి, తన కూతురు తప్ప అల్లుడు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఉన్న విషయాన్ని ఎందుకు అత్త మామని వాళ్ళ పిల్లల్ని అందరూ కూడా లాగటం ఏంటో ఆయన ఆలోచించట్లేదు. సో ఈ కేసు సంబంధించి మేజర్ డీటెయిల్స్ కావాలి అన్నా, ఈ ఫ్యామిలీకి నిజంగా మీరు హెల్ప్ చేయాలని అనుకున్నా, గవర్నమెంట్ వరకు పట్టుకెళ్దాం అనుకున్నా, నేను కింద మెయిల్ ఐడి కూడా ఇస్తాను. వాళ్ళ డీటెయిల్స్ ఏమి నువ్వు రీల్ చేయను. ఎందుకంటే తను ఒక మాట అంది, సార్ అమ్మాయిని సార్ పెళ్ళి కాలేదు, ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కలుద్దామన్నా ఎవరైనా నమ్మాలి సార్? పోలీసుని నమ్మాలా, పొలిటీషియన్ నమ్మాలా, మధ్యలో పెద్ద మనుషుని నమ్మాలి, ఎవరైనా నమ్మాలి సార్? మా అన్న ఈ కేసులో నలిగిపోయాడు, వాడు మానసికంగా నానా రకాలుగా ఉన్నాడు, నాన్న ఆసుపత్రి పాలయ్యాడు, తమ్ముడు ఎక్కడో దూరం కూడా చదువుకుంటున్నాడు, నువ్వు వద్దురా అని చెప్పేసి వాడిని రానివ్వలేదు. మేము గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి హయాంలో డబ్బులు కట్టలేక, లంచం ఇవ్వలేక డిప్యూటీ కలెక్టర్ జాబ్ పోయింది నాకు. ఇప్పుడు మరలా ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఈ మధ్యలో చదువుకున్నదాన్ని కొద్ది గొప్ప అన్నీ తెలిసిందని నేనని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తూ ఉంటే, రావద్దమ్మా మేమే కింద మీద పడతామని అంటున్నారు. వాళ్ళ అమ్మ చదువుకుంది పాప 9th క్లాస్ అంట, వాళ్ళ నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుమస్తా. వాళ్ళ బాధ వర్ణాతీతం నాకైతే అనిపించింది. ఒకవేళ కేసు పెట్టిన వాళ్ళే జెన్యూన్ అయ్యి వీళ్ళే మొత్తం కనుక నాకు అబద్ధంగానే చెప్పుంటే ఇన్వెస్టిగేషన్ తేలిద్ది కదా. జస్ట్ బేసిక్ అనమాట నేను అడిగేది. 498 కేసు పెట్టి పెట్టగానే ఎందుకు అవతల ఫ్యామిలీ మొత్తాన్ని, వాళ్ళ బంధువులు మొత్తాన్ని కేసులు ఇంక్లూడ్ చేస్తున్న పోలీసులు? అసలు తప్పు ఎవరిది ఏంటో క్రాస్ చెక్ చేయరా? ఎన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఎన్ని హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి? రీసెంట్గా క్రాస్ చెక్ చేస్తే కూడా భారతదేశ వ్యాప్తంగా తప్పుడు కేసులు పెడుతుంది ఏ సెక్షన్ రా అంటే ఫస్ట్ ప్లేస్లో 498A ఉంది. తప్పుడు కేసులో 498A. భారతదేశ వ్యాప్తంగా 100 కేసులు నమోదైతే 498A కింద, అందులో 88 కేసులు తప్పుడు కేసులే. ఆ 12 కేసులను జడ్జిమెంట్ రావడం కావచ్చు, న్యాయం జరగడం కావచ్చు, లైక్ దట్ ఆవేలో జరుగుతుంది. ఇందాక మార్నింగ్ న్యూస్లో అఖిల్ అనే పర్సన్ తను చెప్తున్నారు, సార్ 498A కింద నేను పెట్టాను, నేను ఇక్కడ బాధితురాలని, బట్ నాకు న్యాయం జరగలేదు సార్ అని ఉంది. నిజమే, కొంతమంది పాపం ఆడవాళ్ళు నిజంగానే బాధితులైనా వారికి న్యాయం జరగట్లా. ఏంటంటే డబ్బు, పోలీసులు, లాయర్లు, పోలీసు వ్యవస్థ నిజంగా భ్రష్టు పెట్టిపోయింది. దాన్ని ప్రక్షాళన చేయాలి. సిన్సియర్గా ఉండే పాపం అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి అండి పాపం కొంతమంది అయితే. సో నెక్స్ట్ ఆమె అయితే అసలు నిజంగా ఎక్స్ట్రాడినరీలో ఒక ప్రజెంటేషన్ మొత్తం రెడీ చేస్తారు, వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్లో తన మెయిల్ ఐడి అడిగాను, ఇంకా ఇవ్వలేదు నాకు. డిస్క్రిప్షన్లో నేను మెయిల్ ఐడి పెడతాను. నిజంగా వీళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటే దండం పెట్టి మరి చెప్తాను, దయచేసి వీళ్ళని చీట్ చేయొద్దు. వీళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటే ఆ మెయిల్ ఐడికి అప్రోచ్ అవ్వండి. ఆ అమ్మాయి నాకు చెప్పింది కదా, హోంమంత్రి అనిత గారి దగ్గర నుంచి, సీఎం చంద్రబాబు గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి, నారా లోకేష్కి సంబంధించి అందరికీ కూడా నేను మెయిల్స్ పెట్టాను సార్. మెయిల్స్ నుంచి ఎక్కడ రెస్పాన్స్ లేదు. ఉన్న ఫోన్ నెంబర్ టచ్ చేయండి సార్, నో రెస్పాన్స్. నెల్లూరు సార్ మాది, మంత్రి వచ్చేసి నారాయణ, మా కమ్యూనిటీ కాబట్టి వెళ్ళి కలుద్దాం ట్రై చేసాం, అక్కడ కూడా పని కాలేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన అసలు అవైలబుల్గా ఉండలేదు, వాళ్ళు ట్రస్ట్ ఉంది అమ్మాయిలు కలిసారంటే, బట్ పర్సనల్ కేసు కదా మీరే చూడండి అని చెప్పేసి అంటున్నారు సార్ అంటున్నారు. పర్సనల్ కేసు ఎప్పుడండి?
నిజంగానే అవతల వాళ్ళు పెట్టింది ధర్మబద్ధమైన కేసు అయ్యి నిజంగా వీళ్ళు కనుక తప్పు చేస్తుంటే ఎస్ మీ పర్సనల్ అమ్మ మీరు చూసుకోండి. అవతల వాళ్ళు ఫేక్ కేసు పెట్టారు, ఫ్యామిలీని ఇంక్లూడ్ చేశారు, బోల్డ్ అంత డబ్బు డిమాండ్ చేస్తున్నారు, కోర్టు చుట్టూ తిరగలేకపోతున్నారు, చదువుకొని కూడా ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒక అతుల్ సుభాష్ లాగా ఇప్పుడు ఫ్యామిలీ చనిపోవాలా, వీళ్ళు మనం కాపాడుకుందామా? దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. 498A బాధితులు మనలో చాలామంది ఉన్నారో నాకు తెలుస్తూ ఉంది ఇప్పుడైతే మాత్రం. అండ్ నిజంగానే పాపం న్యాయం కోసం ఫైట్ చేసి అఖిల లాంటి వాళ్ళు విసిగిపోయి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఏంటంటే సిస్టమ్ అలా ఉందండి. సో ఎవరైనా తప్పట్లే పరిస్థితి అయిపోతూ ఉంది ఇప్పుడు. బట్ ఈమెకి సంబంధించి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్రాస్ చెక్ చేశాను. ఖచ్చితంగా పాపం తప్పుడు కేసు పెట్టారు వీళ్ళ మీద నాకైతే అనిపిస్తుంది. ఆ పోలీసులు ఎవరో కానీ కొంచెం మనస్సాక్షితో ఆలోచించండి. మీకు పిల్లలు అంతా ఉంటారు కదా, తప్పుడు కేసు పెట్టి ఎక్కడో చదువుకుంటూ దూరంగా ఉండే పిల్లల్ని పట్టుకొచ్చి ఈ కేసులు ఇరికించి సమన్లు పంపి రండి అంటే ఏంటి అసలు? అది ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా రావాలి విచారణ అని చెప్పేసి హెరాస్ చేస్తే ఏంటి అది? అలా కాదంటే 2 కోట్ల సెటిల్మెంటా? యాడ్ చేస్తారు మీకు వాళ్ళు? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే అందరికైతే షేర్ చేయండి. హలో సార్, ఇప్పుడు చాలామంది 498A గురించి మాట్లాడడానికి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక ఎవరిని అడిగినా ఒకవేళ దీని గురించి మీరు హెల్ప్ తీసుకోవాలని ఒక పొలిటీషియన్ దగ్గరకు లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏమంటారంటే ఇది మీ పర్సనల్ విషయం కదా అంటారు. పర్సనల్ విషయం అయితే ఇప్పుడు మొన్న మీరు చూసారు బెంగళూరులో అతుల్ సుభాష్ అనే ఒక వ్యక్తి 40 పేజెస్ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు. నేను సంపాదించిన డబ్బే నాకు ఈరోజు ఎనిమిగా మారిందా, దానికోసమే ఇలా జరుగుతుందా అన్నట్టుగా. మొన్న యూపీలో ఒక ఆమె ముక్కలు చేసి మరీ కట్ చేసి పెట్టేసింది తన హస్బెండ్ని. అంతెందుకు, అంతకుముందు ఒక 1 వీక్ బిఫోర్ ఒక స్టార్టప్ కంపెనీ ఓనర్ అనమాట. స్టార్టప్ కంపెనీ ఓనర్ వాళ్ళ వైఫ్ ఎన్ని దేశాలు దాటి మరీ కేసులు స్టార్ట్ చేశారు. ఎందుకు? మనీ కోసమే ఇవన్నీ జరుగుతున్నాయా? అసలు ఒకసారి మనము చూసుకోవాలి కదా. ఎందుకంటే వేరే స్టేట్స్ లాగా లైక్ యూపీనో బీహార్ లాగో ఏపీ మారకూడదని చెప్పే ఇంత సెన్సిటివ్ విషయం అయినా సరే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. బికాస్ ఇక్కడ నేను మాట్లాడేది ఉమెన్కి అగైనెస్ట్కో లేకపోతే ఇంకొకరికి అగైనెస్టో కాదు. నేను నమ్మిన సిద్ధాంతం న్యాయం అందరికీ జరగాలి. న్యాయం అందరికీ జరిగినప్పుడే ఇక్కడ సమన్యాయ పాలన జరుగుతుంది అని నమ్ముతా. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఏం చెప్తోంది? రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన చెప్తోంది. ఇప్పుడు మీరు 498A కేసెస్ అనేవి ఫైల్ చేస్తున్నారు. ఎందుకు ఒక్క 498A మీదే ఎందుకు ఇంత మిస్యూజింగ్ అని వస్తుంది? సపోజ్ ఇక్కడ చూస్తే ఎన్సీఆర్బీ డేటాని తీసుకుంటే అన్నిటికన్నా ఉమెన్కి అగైనెస్ట్గా జరిగే క్రైమ్స్ 5లో హయ్యెస్ట్ 498 ఉంది. అందులో కన్విక్షన్ రేట్ 12%. 100లో 12 మందికి మాత్రమే కన్విక్షన్ పడుతుంది. అంటే ఇన్ని ఫేక్ కేసెస్ ఎందుకు చేస్తున్నారు? అసలు 498A తీసుకొచ్చింది ఎందుకు? ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా. ఇలా రాఖీలో వాళ్ళ చెల్లెలు ఉంటుంది, తను సఫర్ అయ్యేది, ఇవన్నీ ఆ మూవీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా జెన్యూన్గా నిజంగా సఫర్ అయ్యే ఆడబిడ్డల కోసం తీసుకొచ్చిన సెక్షన్ ఇది. అందుకనే అఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి స్టేట్ తీసుకొచ్చింది అనమాట దీన్ని. అది సెంటర్ అయిన స్టేట్ అయినా కానీ స్టేట్ అంటే రాజ్యం. ఆ రాజ్యం తీసుకొచ్చి ఉమెన్కి కానీ చైల్డ్కి కానీ వల్నరబుల్ సెక్షన్స్ కానీ లైక్ పోక్సో కానీ SC/ST అట్రాసిటీస్ కానీ ఇలాంటివన్నీ అనమాట. కానీ ఇప్పుడు మన సబ్జెక్టు ఉమెన్ ఇష్యూకి సంబంధించి ఈ పిక్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే ఆడపిల్లే శత్రువు అవుతుందా అనేసి అర్థమవుతుంది. ఈ మూవీ కానీ మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మనం కాపాడాల్సింది ఇలాంటి ఆడపిల్లల్ని. ఇలా మిస్యూజ్ చేసుకుంటూ జరుగుతూ కాదు. మీరు అనొచ్చు, మీకు ఎలా తెలుసు, మీరు ఒక జెంట్గా ఉండి మీరు ఎట్లా మాట్లాడతారు మిస్యూజ్ అని, మీరు మేల్ ఫేవరెటిజమా అన్నట్టు మాట్లాడతారు. నాకు కొద్ది రోజుల ముందు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట. తన ఇష్యూని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దెన్ మీరే చెప్పండి వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి. అఫ్కోర్స్ ఇది ఒక సైడే మాట్లాడుతున్నారు, రెండో సైడ్ మాట్లాడని మీరు అనుకోవచ్చు. మీరు ఏదున్నా మీరు కామెంట్స్లో చెప్పండి. బట్ విషయం ఏంటంటే ఇక్కడ కంప్లీట్ అక్కడ జరిగిన FIRకి సంబంధించిన ఫ్యాక్ట్స్ తీసుకొనే మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయికి తనకి ఒక బ్రదర్ ఉన్నారు, స్మాల్ బ్రదర్ ఒక అతను ఉన్నారు, మొత్తం 3 మెంబర్స్. వీళ్ళ ఫాదరు ఒక చిన్న ఎంప్లాయ్ అనమాట.
వాళ్ళ మదరు 9th క్లాస్ మాత్రమే చదువుకుంది. వాళ్ళకి దూరం రిలేటివ్స్గా పరిచయం అయ్యారనమాట. కానీ ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఏం చేశారంటే ఎమోషనల్గా, అంటే ఇక్కడైతే ఇంకా చెప్తారు కదా మ్యారేజ్ కలిసినప్పుడు ఏదైనా, అట్లా మొత్తానికి మ్యారేజ్ చేశారు. వీళ్ళ ఫ్యామిలీ ఎంత వాల్యూసో నాకు ఈ విషయం కూడా చూస్తే అర్థమైంది. ఇక్కడ మామూలుగా ఆడపడేసి అసలు డౌరీ అనేదే రాంగ్ అని చెప్పి మన చట్టాలు మనకు అన్నీ చెప్తున్నాయి. వీళ్ళు అంతకన్నా ఎక్కువ, కనీసం ఆడపిల్ల కూడా అన్నీ కూడా పట్టించుకోకుండా, ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా ఈ పెళ్లి చేసుకున్నారు. ఇది అబద్ధమేమో వాళ్ళని చెప్పమని చెప్పండి, ఏదర్ పార్టీ వాళ్ళకి. ఇది కరెక్ట్ కూడా. అయినా సరే వీళ్ళు ఏం చేశారో తెలుసా, జనవరి 2023లో పెళ్ళైతే డిసెంబర్ 2023కి అనమాట, తనకి 3rd month అని చెప్పి ఇంట్లో చేస్తారు కదా ఇట్లా ఏదో ట్రెడిషన్కి సంబంధించి, అలా చేస్తూ అమ్మాయిని తీసుకెళ్తున్నాం, మీరు రండి నెక్స్ట్ మనం మాట్లాడదామని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళేటప్పుడు ఈ అమ్మాయితో పాటు తెచ్చుకున్నారు కదా ఈ గోల్డ్ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు కాకపోతే అట్లా గోల్డ్ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నానని డౌట్ రావాలి కదా. కానీ వీళ్ళ మదర్ ఏం చేశారంటే ఇచ్చేసారనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్తోనే, వీళ్ళ ఫాదర్ చెప్పారనమాట సంథింగ్ పొంగల్కి అలా పిలిచినప్పుడు, లేదండి ఎందుకు అమ్మాయి అట్లా బిహేవ్ చేస్తుంది, 6 గంటగా డోర్స్ గట్టిగా వేసేసేయడం, ఇదంతా ఎందుకు అట్లా చేస్తుంది, తనకి ఇష్టమయ్యే పెళ్లి చేశారు కదా అన్నట్టుగా అడిగారనమాట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయికి అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆల్రెడీ తను వేరే వాళ్ళని లవ్ చేసింది. తనకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ వీడియో ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయన్నమాట. అయినా తెలిసిన ఇవన్నీ పెళ్ళికి ముందుగా ఏదైనా తెలియక చేసుంటే ఓకేలే అన్నట్టుగా ఈ అబ్బాయి యాక్సెప్ట్ చేస్తేనే కదా డిసెంబర్లో తను కన్సీవ్ అయి ఉంటుంది. అయినా అంత పెద్ద మనసు వేసి ఈ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఏమీ కూడా తెలియదు, ఈ అమ్మాయికి ఇట్లా లవ్ అఫైర్ ఏది కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. వాళ్ళ ఫాదరు, మదరు, బ్రదరు, ఇప్పుడు నాకు చెప్పిన అమ్మాయి బ్రదర్ అనమాట. ఈ అమ్మాయి ఏంటంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుంది. సో అసలు ఇంట్లో ఉండడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. బ్రదర్ ఏంటంటే పీజీ రాస్తున్నాడు. సో తను కాలేజ్లోనే ఉంటాడు, ఇంటికి అసలు రాడు. ఇంకా పెళ్ళయి దాదాపు 9 months అయింది అంతే. ఈ 9 months కూడా వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఈ ఫాదర్ మదర్ వాళ్ళు పల్లెటూరులో ఉంటున్నారు. ఇంకా ఎక్కడ స్కోప్ ఉంది వీళ్ళకి అసలు కనీసము? అయినా ఈ అబ్బాయి ఇట్లా ఈ అమ్మాయికి లవ్ అఫైర్ కానీ ఏది చెప్పకుండా మారుతుందిలే అన్నట్టే వదిలేశాడు. ఎందుకంటే ఇంట్లో పరువు కదా పోతుంది అన్నట్టుగా. ఇవన్నీ తెలిసినా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మదర్కి, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ బ్రదర్కి అందరికీ ఈ విషయాలు తెలిసే ఈ పెళ్లి చేశారనమాట. పెళ్ళి చేసి ఇప్పుడు ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యి ఇంటికి తీసుకెళ్ళి వెళ్తూ ఉన్న గోల్డ్ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ బేబీ 9 months తర్వాత పుట్టిన తర్వాత కూడా కనీసం ఇంటిమేట్ చేయకుండా ఒక చిన్న మెసేజ్ పెట్టి అర్ధరాత్రి వదిలేసేసారు. అప్పటికైనా వీళ్ళు వెళ్దాం అనుకుంటే ఈ 9 months వీళ్ళు పెట్టిన హరాస్మెంట్కి వీళ్ళ ఫాదర్కి ఆ రోజు ఐసీయూలో ఉన్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి నేను చెప్పిన అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ 4 times ఇప్పటికే షుగర్ వల్ల ఆయన హాస్పిటలైజ్ అవుతున్నారనమాట. ఈ అమ్మాయి, ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎంత క్రూయల్టీ అంటే ఈవెన్ ఆశా వర్కర్స్ మానిటర్ చేయడానికి వస్తే బేబీ గురించి ఆ నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వలేదంట. అంత ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాను అనమాట. ఇప్పుడేంటి కమింగ్ టు ది సిచ్యువేషన్, ఇవన్నీ కాదు చాలా 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 జరిగాయి. ఇప్పుడు అవన్నీ చెప్పడాలని కూడా నేను అనుకోవట్లేదు. విషయం ఏంటంటే మీరు ఇన్ని చెయ్యాలి, ఇంత ప్రీ ప్లాన్డ్గా ఎవ్రీథింగ్ చేస్తున్నారన్నప్పుడు మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ ఎంత బ్లేమబుల్గా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళ మదరు, ఎవరైతే పెళ్లి కొడుకున్నారో వాళ్ళ అమ్మ కోడలు కన్సీవ్ అయింది కదా అని చెప్పి నోట్లో కూడా అన్నం తినిపించేదంట. అంత ప్రేమగా చూసుకున్న ఆవిడని పట్టుకొని ఈరోజు కోర్టుకి లాగి, అంటే పోలీస్ స్టేషన్కి లాగి, ఆ పోలీసులు ఇక్కడ పోలీస్ స్టేషన్ అన్నప్పుడు పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ కూడా మనం మాట్లాడుకోవాలి ఒకసారి. వెళ్ళి ఆల్ ఆఫ్ సడన్ మేము మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాం అన్నట్టు ఆ ఫ్యామిలీకి కానీ కాల్స్ వెళ్తే ఆ ఫ్యామిలీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? ఒక డైరెక్టర్ కూడా మేబీ అంత ఇమాజినేషన్ రాదేమో. ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి ఏమో హైదరాబాద్ నుంచి వెళ్ళింది, వాళ్ళ తమ్ముడేమో కాలేజెస్ నుంచి వచ్చారు, వాళ్ళ ఫాదరు
ఆ అబ్బాయి ఎవరి మీద అయితే అలిగేషన్స్ పెట్టిందో ఆ అబ్బాయి వెళ్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. వాళ్ళ మదర్ ఇక్కడ లేరు. అసలు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటుందో ఆలోచించారా? అసలు ఈ పర్సన్ని వాళ్ళ ఫాదర్ని కనీసం ఐసీలో కూడా జాయిన్ చేసుకోవాలి అనుకోలేదంట వాళ్ళు. ఈవినింగ్ 6 o'clock వరకు కూడా హాస్పిటల్ దగ్గర అతను బయటే ఉన్నారు. కానీ 6 o'clockకి మళ్ళీ తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు అనమాట రండి అని చెప్పేసి ఫోన్ చేశారనేసి అప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ మదరు కలిసి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. వెళ్ళి ఈ మదర్ చెప్తున్నారంట, ఈమె చూడండి ఎంత ఇన్నోసెంట్, కాకపోతే 9th class పర్సన్ చదువుకున్న 9th class కూడా చదువుకున్న ఒక అమ్మాయి అయిపోయి ఇక్కడున్న డిఎస్పీకి చెప్తుందంట, డిఎస్పీ గారు ఇట్లా మా హస్బెండ్కి మీరు ఇలా ఫోన్ చేశారు, తట్టుకోలేక దానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ జాయిన్ చేస్తున్నారని చెప్పినా సరే ఈ డిఎస్పీ అదంతా సంబంధం లేదు, ఆ అమ్మాయి వెక్స్ అయిపోయింది. ఏంటి 6 months కాపురానికే వెక్స్ అయిపోయింది అమ్మాయి, అంత వెక్స్ అయిపోయింది కాబట్టి ఇంక కాపురానికి రాలేదు. సో మీరు మాత్రం ఆ అబ్బాయిని అది పుట్టిన పిల్లోడిని కూడా చూపించదు, మీరు మాత్రం ఆ అమ్మాయికి 2 కోట్లు డబ్బులు ఇచ్చేసేయాల్సిందే, లేకపోతే ఎవ్రీ మంత్ 2 లక్షలు మెయింటెనెన్స్ కట్టాల్సిందే మీరని చెప్పేసి అన్నారనమాట. అసలు పనిష్మెంట్ అంటే ఏదో తప్ప ఒప్ప అని చెప్పాల్సింది న్యాయస్థానాలు కదా. అలాంటప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ కింద ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటే ఒక డిఎస్పీ ర్యాంక్ అతనైనా ఆలోచించాలి కదా, కనీసం హ్యుమానిటేరియన్ బేసిస్ అయినా లేవా అక్కడ వాళ్ళ మదర్ చెప్తున్నారు కదా, నా భర్త ఐసీలో ఉన్నారండి, నేను ఇట్లా ఎట్లా ఇస్తాను అనేసి. అయినా ఇంత దారుణంగా ఎట్లా పనిచేశారు? ఈవెన్ పోలీసులు కూడా తర్వాత అయినా స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్పి మీకు అర్నేష్ కుమార్ అనే కేసులో సుప్రీంకోర్టే చెప్పింది కదా 2014లో. అయినా ఈ స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కూడా ఈ పోలీస్ ఆఫీసర్స్ 60,000 లంచం ఎలా తీసుకున్నారు? ఇవన్నీ చేయడానికి మీరు నమ్ముతారో నమ్మరో, దాదాపు ఈ మొత్తం ఎపిసోడ్ అంటే దాదాపు లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు జస్ట్ మార్చ్ వరకు 26 లక్షలు అప్పు చేశారు వాళ్ళు. 26 లక్షలు మీరు బిలీవ్ చేయగలరా? ఒక గుమస్తా 3 పిల్లల్ని చదివించడమే కష్టమైన ఈ రోజుల్లో 26 లక్షలు అప్పు అంటే వాళ్ళు ఎప్పుడు తీర్చగలరు? ఇక్కడ ఈ అబ్బాయి ఎవరైతే మ్యారేజ్ అన్నారో ఆ అబ్బాయి సాఫ్ట్వేర్గా చేసిన అతను ఇట్లా చెల్లెలు చూస్తే ఇంకా సెటిల్ అవ్వలేదు, మ్యారేజ్ చేయలేదు, తమ్ముడు చూస్తే సెటిల్ అవ్వలేదు, ఫాదర్ చూస్తే ఏమో బ్రెయిన్ స్ట్రోక్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే అన్కాన్షియస్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట, ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి గుర్తుండదు. చూస్తే ఏమో వాళ్ళ మదర్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ మదర్. ఇన్ని కేసులు పెడితే అసలు ఈ అబ్బాయి తట్టుకోగలడు? అసలు ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడంట. ఏంటి ఇదంతా? ఇప్పుడు ఇది సూసైడ్ అటెంప్టే. అప్పుడు దాకా ఇప్పుడు 498 వాళ్ళ పర్సనల్ అన్నాము. ఇప్పుడు ఈ 5 మంది కలిసి సూసైడ్ చేసుకుంటే అది ఎవరికి ఈ పాపాలు? అసలు ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ హెచ్ఎం అన్నారు కదా, నాకు ఒక డౌటు. ఈ హెచ్ఎం ఉన్న అతను మన కూతురికి పెళ్ళి ఇష్టం ఉందా లేదా అడిగి చేయాల్సిన బాధ్యత ఫస్ట్ మనది. ఈ క్వశ్చన్ ఫెయిల్ అయ్యారు. సెకండ్ క్వశ్చను, అట్లీస్ట్ ఇదిగోండి ఇలా ఉన్నాయి అని విత్ ప్రూఫ్స్ అంటే విత్ కాల్ రికార్డ్ ఏమంటారు చాటింగ్స్ ఎవ్రీథింగ్ చూపించిన కనీసం అదే మన బిడ్డనైతే మన ఇంట్లో దండించుకోమా. నేనైతే నా చెల్లి అయితే ఖచ్చితంగా కొట్టుండేదాన్ని. ఎట్లా చేస్తారు? పెళ్ళికి ముందు మీరు ఎవరితోనే తిరుగుతున్నా అది ఇంకొక లెక్క, పెళ్ళి అయ్యి కూడా మీరు ఏంటి పనులు? ఏ ఇంట్లో మాత్రం ఒప్పుకుంటారు? మన ఇళ్ళల్లో అయితే మనం ఒప్పుకుంటామా? ఇన్ని తెలిసి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా కూర్చోబెట్టి నువ్వు ఏం కాదు పసి పిల్లోడు చిన్న పిల్లోడిని పక్కన పెట్టి మరి పోలీస్ స్టేషన్కి తిరగడం ఏంది? మనం ఒక చిన్న కేసులో ఫాల్స్ అలిగేషను లేకపోతే మనకు తెలియని ఎవిడెన్స్ చెప్పడానికి ఎంత టెన్షన్ పడతాం. అలాంటిది వీళ్ళు ఎంగేజ్మెంట్కు ముందే 3 సవర్ల బంగారం సంథింగ్ ఎంతో ఇచ్చారని ఎలా ఇంత ఫాల్స్ అలిగేషన్స్ చెప్తున్నారు? అవి కూడా కాదండి. ఇప్పుడు మీ కూతురులాగే అవతల పక్కన కూడా ఒక కూతురు ఉంది కదా, 10 ఏళ్ల నుంచి చదువుతున్నాను అని చెప్తుంది కదా. మీరు కూడా ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళింది, 2022 నోటిఫికేషన్ అని మీరు కూడా వెళ్ళి ఫోన్ కూడా చేశారంటే కదా అమ్మాయికి అప్రిషియేట్ చేస్తూ. మీలాగే మీరు చదువు చెప్పే పిల్లల్లో ఏ పిల్లల్లో ఆ అమ్మాయి జీవితం మీకు కనిపించలేదా? రేపు 1 నెలలో ఎగ్జామ్, ఇప్పుడు జూన్ 3వ తేదీ నుంచి, ఇప్పుడు మార్చ్ 28 మీరు సమ్మన్స్ ఎట్లా పంపిస్తారు? ఎంత క్రూయాలిటీ మైండ్ సెట్. తప్పేమో మీ సైడ్ పెట్టుకొని కూడా ఎదుటి వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? ఈవెన్ తన మదర్ అయినా సరే తన బిడ్డకి సర్ది చెప్పుకోవాలి కదా. పసిపిల్లోడు ఉన్నాడు, ఏం చేయాలి? సరే వాళ్ళవన్నీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనకు అనవసరం.
ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నారు మనుషుల్ని? అసలు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడమే పాపం అన్నమాట. అసలు వీళ్ళ ఫ్యామిలీ బతుకుండాలా, ఇంకేమైనా అయిపోవాలా? అదే అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీరేముంది అంటే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు మహా అయితే ఒక 2 లక్షలో 3 లక్షలో ఇచ్చి కేసెస్ ఫైల్ చేపిస్తారు. ఇప్పటి వరకు ఏప్రిల్ 2వ తేదీ ఒక వాయిదా, 23వ తేదీ ఒక వాయిదా, 28 అంటే ఒక నెలలోనే ఇన్ని వాయిదాలు మీరు పెడితే అమ్మాయి నేను చెప్తోంది నన్ను ఈవెన్ స్కూల్కి అంటే కాలేజ్కి బీటెక్ అయినా సరే వాళ్ళ ఫాదర్ వచ్చి దింపి ఫాదర్ వచ్చి తీసుకెళ్ళేవాళ్ళంట. తన ఊరు పక్కన ఊరు ఏంటో కూడా తెలియదంట ఇప్పటికీ. అలాంటి ఫ్యామిలీస్ని మీరు ఇలా ఎక్కడో వీళ్ళు ఎక్కడో ఉంటే నెల్లూరులో, మీరేమో పుత్తూరులో ఉంటే ఎంత అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంత అవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని కదా, ఇది మిగతా వాళ్ళకి ఇప్పుడు ఒకటండి, 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి ఒక 30,000 కూడా ఓకే బేరబుల్ అమౌంట్ అవుతుంది. కానీ ఒక 30,000 సంపాదించే పర్సన్కి 10,000 ఖర్చు పెట్టడం చాలా కష్టం, అవునా? అఫ్కోర్స్ ఇదంతా నేను వాళ్ళ ఇంటర్నల్ విషయాలే అయ్యుండొచ్చు, కానీ ప్రతి ఫ్యామిలీలో కూడా జరుగుతున్నాయి. అందుకనే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అన్ని ఆస్పెక్ట్స్ చూడాలి. ఎయిదర్ అక్కడ కోడ్స్ అనేవి ఉన్నాయి, అవి తప్పేంటి ఒప్పేంటి అని చెప్పడానికి ఉన్నాయి. అఫ్కోర్స్ అది మన బాధ్యత కూడా కాదు. ఇప్పటికీ జస్టిస్ సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది, అది చేస్తుంది. వాట్ ఈజ్ రాంగ్ అని తన జడ్జిమెంట్లో చెప్తుంది. నేను చెప్పేది కోర్టు విషయానికి సంబంధించి కాదు. నేననేది ఇప్పుడు ఒక పార్టీ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి విషయమే తీసుకుందాం, 498 పెట్టి ఈజీగా మీరు కేసెస్ పెట్టేసుకొని ఫ్యాక్సెస్ పెట్టేసుకొని అన్నీ చేసుకోగలుగుతున్నారు. కానీ అవతల పార్టీ వాళ్ళు అసలు కేసు పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు సరిపోవట్లేదు. ఒకవేళ వెళ్ళినా వీళ్ళు జస్ట్ ఇట్లా నాకు పోలీస్ ఇష్యూ చెప్పాను కదా, పోలీస్ స్టేషన్లోనే ఇంత చేస్తుంటే ఆ టైంలో ఎవరో అడ్వకేట్ తెలిసిన వాళ్ళు అది ఇది అని చెప్తే సరే అని చెప్పి రిట్ పిటిషన్ ఫైల్ చేయించారంట. దానికి ఆయన ఆ లాయర్ తీసుకున్న అమౌంట్ ఎంత తెలుసా? అక్షరాల 56,000. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అమ్మాయి చెప్తుంది తను 21 ఇయర్స్ నుంచి తన పేరెంట్స్కి బర్డెన్ అవుతుందని ఇప్పటి వరకు నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా తన పేరెంట్స్ నుంచి తీసుకోలేదంట. తనే క్లాసులు చెప్పుకోవడము, ట్యూషన్స్ చెప్పుకోవడము, ఇలా చిన్న చిన్న పనులు చేసి తను చదువుకుంటుంది. ఇంకా తన బ్రదర్ కూడా అంతేనంట. తన బ్రదరు 10th తిరుపతిలో చదివారంట, అప్పుడు స్కూల్ ఫస్ట్ అంట, ఇంటర్ ఇవన్నీ స్కూల్ ఫస్ట్ వచ్చి ఆ డబ్బులతో స్కాలర్షిప్లతో చదువుకొని ఈరోజు ఇంత వాడే కూర్చుంటే అసలు ఏం చెప్తున్నారు సొసైటీకి మీరు? పెళ్ళి చేసుకోవడమే పాపం అంటున్నారా? ఇవన్నీ కాదంటే ఇంకా వీళ్ళందరూ కలిసి పాపం వీళ్ళ మదర్ని నీ వల్లే నువ్వే బంధువులను చేసావని చెప్పి ఇలా మదర్ని ఇళ్ళల్లో ఆల్ ఆఫ్ సడన్ ఎవరికైనా ఏమన్నా అయితే ఒక ప్రాణమే పోయిందనుకోండి, ఎవరు తిరిగి తీసుకురాగలం వీళ్ళని? అంతేనా? అదే నా బాధ అన్నమాట. ఇది మీరు అనుకుంటారు, మీరు ఈ అమ్మాయి విషయం చెప్పింది కాబట్టి మీరు వింటున్నారు చూస్తున్నారు అనుకోవచ్చు. ఇది ఈ అమ్మాయికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ అమ్మాయి చెప్తుంది నాకు నిన్న తన విషయంలో ఇట్లాగే తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒకటి కొత్తగా పరిచయం కవిత అంటే తనకి వచ్చేసి 12 ఇయర్స్ నుంచి ఈ కేసు ఇలాగే రన్ అవుతుందంట. సేమ్ ఇంచుమించు ఇలాగే ప్రతి ఒక్క కేసుకి సపరేట్గా ఉంటాయి కదా ఇష్యూ. సో అవి మాట్లాడట్లేదు, బట్ చెప్తున్నాను. తను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారంట. తన బ్రదర్ విషయమే ఇంతే అంట. ఇంకొక అమ్మాయి 7 ఇయర్స్ నుంచి కనీసం ఇంటికి కూడా పోవట్లేదంట. ఎక్కడ ఇలాంటి కేసులు ఇవన్నీ ఇరికిస్తారేమో అని చెప్పి ఆడపిల్లలు వీళ్ళందరూ. నేను చెప్పేది ఇక్కడ ఈ కేసు ఫైల్ చేసింది ఒక అమ్మాయి అగైనెస్ట్ ఇంకో అబ్బాయి కదా, వీళ్ళు రాంగా కాదు అవన్నీ కోర్టు చెప్తుంది. నేను అది చెప్పట్లేదు. నేను చెప్పేది ఇలాగా ఇది ఒకవేళ జెన్యూన్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్, నో ఇష్యూ. నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు. ఒకవేళ ఇది మిస్యూజ్గా ఇట్లా బ్లాక్మెయిలింగ్ కోసం చేస్తూ ఉంటే నీలాగే కదమ్మా ఇంకో ఇంట్లో కూడా ఒక తల్లి ఉంటుంది, నీలాగే కదా ఇంకో ఇంట్లో ఒక అమ్మాయి పెరుగుతుంది. మరి వాళ్ళకేమవ్వాలి? అసలు ఇలా చేస్తూ ఉంటే రేపు వీళ్ళ చెల్లికి పెళ్ళి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? కనీసం ఇది ఆలోచించాలి. ప్రతిదీ డబ్బుతో కొనేయలేము. అంటే ఒక 2 కోట్లు ఇచ్చేస్తే ఏమంటారు, అతను చేసినవన్నీ నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు, నీ పాటు నువ్వు వెళ్ళిపోతావు. నిజంగా నీకు అంత నాకు ఒక డౌట్, ఈ రోజులో ప్రతి అమ్మాయి డెఫినెట్గా వాళ్ళ అందరి దగ్గర మొబైల్ ఉంది, డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో అందరితో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా. ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే తను వదినంట ఈవెన్ ఒక 2 టైమ్స్ ఏమో వెళ్ళిందంట 9 monthsలో తన ఇంటికి. అంతే నైట్ వెళ్ళి నెక్స్ట్ మార్నింగ్ వచ్చి ఒకటి దీవాళీ టైం ఒకటి ఇంకేదో ఒక రోజు వెళ్ళింది అంతేనంట. తన బేబీ కడుపులో ఉన్నా సరే
మార్నింగ్ 11 దాకా కూడా కనీసం ఏమంటారు ఫుడ్ కూడా తినేది కాదంట, పడుకొని నిద్రపోతూనే ఉంటుందంట. ఈరోజు నైట్ 11:30కి నిద్రపోతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి లేచేదంట. అవి ఏంటి అసలు? మన ఇళ్ళల్లో అయితే మనమైతే ఆ పిల్లల్ని ఇలా చేస్తామా? మనమైనా మన పిల్లలకి చెప్పుకుంటాం కదా ఏంటమ్మా ఎక్కడ అనేసి. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు? తప్పేమో మీ వైపు పెట్టుకొని కూడా మీరు డబ్బులు పే చేయడమే కాకుండా మీ డబ్బులు ఏముంది, రేపు వాళ్ళు ఇచ్చే దాంట్లో సగం మీరు ఇచ్చేసారు, మీ డబ్బులు ఏం కావు కదా అక్కడ. మీరేం చేస్తున్నారు? అనవసరంగా ఇంకొకరి మీద బ్లేమ్ చేసి వాళ్ళేమో చెయ్యని తప్పుకి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే ఒక ఫ్యామిలీని సర్వనాశనం చేస్తున్నారు. ఇవి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్స్ అంటున్నాను. ఈవెన్ నా చెల్లికి అన్యాయం జరిగి నేను ఖచ్చితంగా నిలబడతాను తనకి నిజంగా అన్యాయం జరిగితే. కానీ కావాలని ఇంకెవరినో బ్లాక్మెయిల్ చేయడానికో మిస్యూజ్ చేయడానికో చేస్తే మన ఇల్లులాగే ఇంకొక ఇల్లు ప్రతిదానికి ఒక కట్టసి అనేదైనా ఉండాలి. కనీసం మనుషులం కదా మనమంతా. ఏ పురాణాల్లో కూడా ఉండట్లేదు ఇలాంటి కథలు చూడాలంటే. వీలైతే ఇవంతా ఇప్పుడు మెసేజ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కోర్ట్స్ అవి పని వాటి చేస్తుంది, వాటి గురించి మనం మాట్లాడద్దు. బట్ స్టేట్ అంటే మన గవర్నమెంట్స్ ఇలాంటి వాళ్ళు మన దగ్గరికి రాలేరు. ఒకవేళ వచ్చినా మనం ఎంతవరకు రియాక్ట్ అవుతున్నాం, రెస్పాండ్ అవుతున్నాం అన్నది ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఏంటి అప్పుడు మనం ఇవ్వాల్సిన ఒక చిన్న భరోసా. మనకు 39A కూడా చెప్పింది ఆర్టికల్. ఏం చెప్తోంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఆల్ అని చెప్తోంది. ఇక్కడ సిటీస్ లాంటి పెద్ద పెద్ద వీటిలోనే ఇంప్లిమెంటేషన్ కష్టం అవుతున్నప్పుడు అలాంటి పల్లెటూర్లలో ఎక్కడ ఇది ఈ ఇంటికి జరుగుతుంది, రేపు ఇంకో ఇంటికి జరగదని నమ్మకం ఏముంది? అంటే తర్వాత మనం అంతా శవాలని చూస్తూ ఉండాలన్నమాట ఊర్లలో. అంతేనా? ఏం చేస్తున్నాం మనము? స్టేట్ కూడా ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఇంకా సివిల్ సొసైటీస్ అంటారు. సివిల్ సొసైటీస్ అంటే మీ దగ్గరికి వస్తేనే మీరు ఏమైనా మాట్లాడతారా? లేదు కదా. సివిల్ సొసైటీస్ మహిళా సంఘాలు అంటున్నారు. మీరు ఏమంటారు విక్టిమ్ సైడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ సైడే నిలబడతామంటున్నారు కదా. మరి ఇక్కడ ఈ ఫ్యామిలీ ఇంత సఫర్ అవుతుంది కదా, ఇక్కడ ఇంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇవెందుకు కనిపించట్లేదు మీకు? మీరు కూడా అడగాలి కదా. పోనీ మీ దాకా ఇన్ఫర్మేషన్ రాలేకపోతే సరే. అందుకనే నన్ను అమ్మాయి అప్రోచ్ అయ్యిందనమాట. యాజ్ ఏ జర్నలిస్ట్ నాకు ప్రభుత్వానికి సొసైటీలో ఉన్న సమస్యలను తీసుకెళ్ళడం నా బాధ్యత. అట్ ది సేమ్ టైం ఈ సమస్యలకి పరిష్కారాలను కూడా అన్వేషిస్తుంటాను. అది కాకపోయినా సరే నాకు వీలైనంతలో నేను సపోర్ట్ చేస్తున్నా. ఎవరో ఒకరు ఇవి చూడకుండా ఉండరు. సపోజ్ సంథింగ్ లైక్ NGOs కానీ ఎవరో ఒక్కరు చూసినా సరే ఇంత జెన్యూన్ ఇష్యూ ఉంటే దయచేసి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మనం హెల్ప్ చేసేది ఏముంటుందండి? అయితే కరెక్ట్గా ఉన్న లీగల్ అడ్వకేట్ ఎవరు, వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి, వీళ్ళు ఎలా బయటపడాలి అని చెప్పి ఒక ఫ్యామిలీని మనం బయటికి తీసుకురాగలగాలి. మనకు సర్కమ్స్టాన్సెస్ అర్థమైంది. ఎవరిని నేను ప్రిమా ఫేస్గా వెళ్ళిపోండి చూడండి అని కూడా చెప్పట్లేదు. బట్ మన వరకు ఇంత విషయం చెప్పాలి అనుకుంటున్నారంటే ఎవరూ లేరు మనకు సొసైటీలో అనుకునే దానికన్నా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది న్యాయం కోసం పోరాడుతున్నారని ఎవరో ఒకరు రెస్పాండ్ అయినా సరే ఇలాంటి విషయాల్లో సొసైటీకి చాలా మేలు జరుగుతుంది. అప్పుడే మిస్యూజ్ అవుతుంది 498 అంటే అవుతుంది. ఎందుకు అవ్వదు? ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సంబంధం లేదు, మీరు వేసేయండి కోర్టులు అంటారు, కేసులు వేసేయండి అంటారు. వేస్తే ఓన్లీ ఆ అంటే ఇక్కడ విక్టిమ్ అని చెప్పుకోబడుతుంది. ఈ 498,000 ఆ కోడలు మాత్రమే వేస్తుంది అనమాట. ఇంకెవరికి ఛాన్స్ లేదు వేయడానికి కూడా. నిలబడమని చెప్తుంటారు. అందుకనే అది అంత మిస్యూజ్ అవుతుంది ప్రతిసారి. అలా కాకుండా ఎదుటోళ్ళు కూడా ఎవరైతే కేసెస్ ఎవరి మీద అయితే ఫైల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా జెన్యూన్ ఎవిడెన్సెస్ కానీ జెన్యూన్ రీజన్స్ ఉంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని చెప్పి జ్యుడిషియల్గా వాళ్ళని స్ట్రెంథెన్ చేయండి. అప్పుడు అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఇదైతే మాత్రం నేను ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది సొసైటీలో ఎట్లా అయిపోయిందంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. మొన్న ఎక్కడ తమిళనాడు కేరళలో చూసాం 4 times తను అలెమిని తీసుకున్నా. అలెమిని తీసుకోవడమే మన జీవితం అక్కడికి అయిపోతుందా? ఒక్కటండి, మనం సంపాదించే ప్రతి రూపాయి తినే ప్రతి ముద్ద మనదై ఉండాలి. అప్పుడే మనం తలెత్తుకొని ఉండగలం. మనం చచ్చే రోజు ఎలా అంటే గర్వంగా చనిపోవాలి. నేనే తప్పు చెయ్యలేదు అన్నంతగా. సరే ఇక్కడ కోవిడ్ కోసులకి ఇవన్నీ తప్పొప్పులు ఇవన్నీ ఎవరికి ఏమీ పట్టవు. అవన్నీ పట్టకపోయినా సరే పట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
కాబట్టి వీళ్ళ కోసం ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ.